అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ హ్యాపీ హోలీ. నేనైతే ఈ హోలీకి ఏం చేశానో, ఎక్కడెక్కడికి వెళ్ళానో ఈ వీడియోలోనైతే చూపించేస్తాను. నేను చూపించబోయే ప్లేసెస్ వచ్చేసి మన తెలంగాణలో అది మనకి చాలా దగ్గరలో ఉన్న టెంపుల్స్ అయితే చూపించేస్తున్నాను. ఈ టెంపుల్ వచ్చేసి నేనైతే జర్నీ చేశాను కాబట్టి ఫస్ట్ వెళ్ళగానే అయితే కాళ్ళైతే కడిగేసుకున్నాను. ఇంకా దైవ దర్శనానికైతే వెళ్తున్నాను. నాకైతే ఈ టెంపుల్‌కి వెళ్ళగానే చాలా ప్రశాంతంగా అయితే అనిపించింది. నేనింకా శివాలయంకైతే వెళ్ళాను. ఇది మామూలు శివాలయం అయితే కాదు. ఒక్కో టెంపుల్‌కైతే ఒక్కొక్క పేరైతే ఉంటుంది. ఈ శివాలయం వచ్చేసి పంచముఖ శివలింగం ఇది. ఇంక నేనైతే పంచముఖ శివలింగాన్నయితే దర్శించుకొని, ఇక్కడే ఉన్న సాయిబాబా టెంపుల్‌లోకైతే వెళ్ళబోతున్నానిప్పుడు. ఈ ప్లేస్ వచ్చేసి నాకైతే చాలా విశాలంగా అయితే అనిపిచ్చింది. అస్సలు ఇక్కడ వెళ్తే టైమే తెలీదు అన్నట్టుగా అయితే ఉంది. నేనైతే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకి ఇక్కడే టైమ్ స్పెండ్ చేద్దామని అనుకున్నాను. ఇంకా సాయిబాబా దర్శనం కూడా కంప్లీట్ చేసుకొని మేమలా అయితే బయటకైతే వచ్చేసాము. ఇంకా నాకైతే ఇక్కడ చెరువు ఒకటి చాలా నచ్చింది. ఆ వాటర్ కూడా చాలా ప్యూర్‌గా అయితే ఉన్నాయి. అక్కడ నుంచి ఇంకొక టెంపుల్‌కైతే వెళ్తున్నాము. ఇంకా ఈ టెంపుల్‌కి వెళ్తున్నప్పుడైతే నాకు తిరుపతి వెళ్తున్నంత ఫీలింగ్ అయితే వచ్చేసింది. ఈ కొండగట్టులు, ఈ రోడ్లు అయితే చాలా బావున్నాయి. నేనైతే ఫ్యామిలీతో వెళ్ళాను కాబట్టి నాకు చాలా బావుంది. అది కూడా ఈ హోలీకి. ఇంకా ఫైనల్‌గా అయితే మేము కొండైతే ఎక్కేసేసాము. ఇదొచ్చేసి మనకు తెలంగాణలోనే తెలంగాణ తిరుపతి ఇది. ఇంకా తెలంగాణ తిరుపతి లోపలికైతే వెళ్ళిపోతున్నాము. ఇక్కడైతే అన్నదానం, ఇంకా మ్యారేజెస్, ఇంకా వెడ్డింగ్ ఫోటో షూట్స్ కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ టెంపుల్ ఎలా ఉందో నేనైతే పూర్తిగా చూపిస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే ఫుల్ వీడియో అయితే చూసేసేయండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఇది తెలంగాణ తిరుపతి దేవస్థానం చాలా అంటే చాలా బావుంది. ఈ టైంలో ఇక్కడైతే చాలా ఎండగా అయితే ఉంది. లోపలైతే చాలా చల్లగా ఉంది. వెళ్ళగానే లోపల చాలా ప్రశాంతంగా అయితే అనిపిచ్చింది నాకు. ఇంకా ఈ లోపలైతే ఇలా ఉంది. ఇక్కడ గూడా దైవ దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని బయటకైతే వచ్చేసాము. ఈ టెంపుల్ చుట్టుపక్కలైతే ఇలా ఉంది. ఈ తిరుమల కొండ మీద నుంచి కిందికి చూస్తే ఎలా ఉందో ఈ వీడియోలో పూర్తిగా చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడైతే చాలా ఎండగా ఉంది. కానీ కిందికి చూస్తే మంచు పట్టేసినట్టు అనిపించింది. ఇదైతే ఇక్కడ కళ్యాణం జరుగుతుంది. అండ్ ఇంకా అన్నదానం కూడా జరుగుతుంది. ఈ కొండ మీద నుంచి కిందికి చూస్తే పచ్చని పొలాలు చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకొక టెంపుల్ వచ్చేసి ఇదైతే చాలా అంటే చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చేసింది. ఇంకా మనం చూస్తున్న టెంపుల్స్ అయితే ఒక్కొక్క టెంపుల్‌కి ఒక్కొక్క స్పెషల్ అయితే ఉంది. ఈ టెంపుల్ వచ్చేసి లోపల ఎలా ఉందో చూపిస్తాను. ఈ టెంపుల్ ఎక్కడుందో చాలా మందికి తెలియదు. కానీ ఇలాంటి టెంపుల్‌కి ఒక్కసారైనా కంపల్సరీ వెళ్ళేసి రండి. ఈ టెంపుల్ గురించి చెప్తుంటే వింటున్నప్పుడైతే నాకు చాలా అద్భుతంగా అంటే అనిపించింది. కంపల్సరీ ఇలాంటి టెంపుల్‌నైతే దర్శించుకోవాలి. ఈ టెంపుల్ ఎలా ఉందో ఇప్పుడు చూపిస్తాను. అది ఎక్కడుందో కూడా చెప్పేస్తాను. ఈ టెంపులొచ్చేసి ఆదికేశ శివలింగం. ఇంక నేనిక్కడ చూపిస్తున్న ఆదికేశ శివలింగం అయితే ఇక్కడ ఇప్పుడు బ్లాక్ కలర్ ఉంది. ఈవినింగ్ వచ్చేసరికి ఈ శివుడు బ్లాక్ నుంచి గోల్డ్ కలర్‌లోకి మారిపోతాడు. గోల్డ్ కలర్‌లోకి మారిపోతాడు అంటే మనం మార్నింగ్ చూస్తే బ్లాక్ కలర్ కనిపిస్తుంది. ఈవినింగ్ చూస్తే గోల్డ్ కలర్ కనిపిస్తుంది. అది కూడా చాలా వెలుగుగా అయితే అనిపిస్తుంది. ఇంకా ఈ హోలీకి మేము ఎలా ఎంజాయ్ చేసామో ఇప్పుడు చూపిస్తున్నా. ఇంక మాకైతే అన్ని దైవ దర్శనాలైతే అయిపోయాయి. హోలీ సెలబ్రేషన్‌కైతే రెడీ అయిపోయాం. ఇక్కడ మనకి తెలంగాణలోనైతే హోలీకి ఇలా ఇంటింటికి వచ్చి పాటలు పాడతారు. వాళ్ళు మనల్ని ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తూ ఉంటారు. మనకి కూడా మంచి సరదాగా అయితే అనిపిస్తుంది. ఇంక వాళ్ళు పాటలు పాడుతుంటే మేము చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. మా ఫ్యామిలీలో పెద్దవాళ్ళైతే మీరు కూడా వెళ్ళి డాన్స్‌లెయ్యండి అనేసి అన్నారు. మేము కూడా ఈ పాటలు పాడే వాళ్ళతో చాలా ఆనందంగా, సంతోషంగా అయితే మేము ఇలా డాన్స్ చేసి ఈ హోలీని ఇలా సెలబ్రేషన్ చేసుకున్నాము. ఇంకా కలర్స్ కొట్టుకోవడానికి అయితే మాకైతే భయమొచ్చేసింది.